ట్రైలర్ రిలీజ్ అయింది యెస్టర్‌డే. సో, నేను చూసిన తర్వాత నాకు ఇది పక్కా రొమాంటిక్ డ్రామా నిజంగా. సో, డెఫినెట్‌లీ మీరు చూసుంటే మీరు ఆల్రెడీ కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది. నాకైతే చాలా నచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసేద్దాం. చూసిన తర్వాత డిస్కస్ చేద్దాం. నచ్చేదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. మేబీ రొమాంటిక్ డ్రామాస్ అయితే ఇంకా చాలా ఇష్టం నాకి. సో, ప్రీవియస్‌లీ 'ఆషికీ' ఆ రేంజ్‌లో అయితే ఏది పెద్ద క్లిక్ అవ్వలేదు గానీ, బట్ 'చాంద్ మేరా దిల్' డెఫినెట్‌లీ నాకైతే అనన్య పాండే గారు చాలా బాగా చేశారు. సో, అనన్య పాండే అండ్ లక్ష్య అతన్ని నేను ఫస్ట్ చూశాను. ఇంతకుముందు చాలా మూవీస్‌లో చూశాను. బట్ కానీ లవ్ అనేది ఇగో వార్స్‌కెళ్తే డెఫినెట్‌లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నారు అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది డెఫినెట్‌లీ ఈ మూవీలో చూపించారు. సో, దానివల్లే దూరం అవుతారు వీళ్ళు. సో, బట్ లవ్ డ్రామా మాత్రం నిజంగా చాలా బాగుంది. నాకైతే ఈ సీన్స్, ఈ విజువల్స్ చూస్తున్నప్పుడు థియేటర్‌లో చూడాలనిపిస్తుంది. ఇలాంటి మూవీస్ మేబీ. ఎందుకంటే డెఫినెట్‌లీ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్ ఎప్పుడో చూశాను. ఆ తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ అయితే చూడలేదు. రామ్ కామ్స్ చూసే కానీ కంప్లీట్ లవ్ స్టోరీస్ అయితే నేను చూడలేదు. 'తేరే మేరే ఇష్క్' అని ధనుష్ గారు చేశారు కానీ నాకేం అంత అనిపించలేదు ఆ సినిమా. బట్ ఈ సినిమా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'తేరే మేరే ఇష్క్' కూడా మంచిగానే ఉంటది సినిమా. బట్ కానీ ఒక ట్రాజిక్ ఎండింగ్స్ అన్నీ ఆ సినిమాలోనే ఉంటాయి. బట్ ఇది కంప్లీట్‌గా సినిమా మాత్రం ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తోంది. సో, డెఫినెట్‌లీ చూద్దాం ఎలా ఉంటుందో. మీకు నచ్చిందా? డెఫినెట్‌లీ ట్రైలర్ ఎలా ఉంది? మీకు నచ్చితే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. కామెంట్ చేసి డెఫినెట్‌లీ మీ ఒపీనియన్ షేర్ చేయండి. సో, ఇలాంటి మోర్ రియాక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఏంటంటే సో, డెఫినెట్‌లీ